హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబుల్స్. నేను ఇటుకి చేయబోయేది పచ్చపెసర్లో తీపి సుండల్. పచ్చపెసర్ని నా బాగా వేయించేసి ఒక 4 గంటల చేపలు నానబెట్టి ఎత్తి పెట్టుండాను. ఏలకలు ఒక 4 ఏలకలు ఎత్తు పొడి చేసి పెట్టుండాను. 200 గ్రామ్ వచ్చి పచ్చపెసర్లకు నేను 100 గ్రామ్ బెల్లం ఎత్తుండాను. బెల్లం వచ్చి మనం బాగా కరిగించి నీళ్ళు ఎత్తేసి మళ్ళీ పాగులాగా మనం చేయపోతాము. ఒక 3/4 మూత వచ్చి మన కొబ్బరి ఎత్తుండాను. ముందు వచ్చి మనం పచ్చపెసర్ని కుక్కర్లో ఉడకపెట్టుకోవచ్చును. ఒక విజిల్ ఉడిచి మనం ఎత్తుకోవచ్చును. అట్లా లేదంట ఓ గిన్నెలో వేసి ఒక 10 నిమిషాలు వచ్చి హై ఫ్లేమ్లో పెట్టేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు వచ్చి మన సన్న మంటలో పెట్టుంటా మనకు తీపి సుండలుగా కరెక్ట్ అయిన పదానికి ఉడిగిపోను. రెండ మనం ఎట్ట చేస్తాను చూద్దాం. ఒక గిన్నె ఎత్తుకోండి. ఆ గిన్నెలో వేసి నేను ఉడకపెడతాను. ఇది ఒక 8 నిమిషాలు 10 నిమిషాలు అవుతే చాలు, బాగా ఉడిగిపోతుంది. అంత లోపల మనం బెల్లంలో నీళ్ళు పోసి బెల్లం కరిగించి ఆ నీళ్ళు ఎత్తి పెట్టుకుంటాం. ఇప్పుడు 8 నిమిషాలు అయిపోయింది చూడండి. కొద్దిగా ఒక 2 నిమిషం ఉడిసిమింట కరెక్ట్గా ఉన్ను మనం నీళ్ళు వడకట్టి మనం ఎత్తి పెట్టుకుంటాం. అంత లోపల ఒక కడాయి పెట్టుకోండి. ఒక చెంచా నెయ్యి పోసుకోండి. నెయ్యి బాగా కాగిన తర్వాత మనం కొబ్బరి వేయించుకుంటాం. దాంట్లో కొబ్బరిలో ఉండ తేమ పోయే వరుసను మనం వేయించుకుంటాం. దాంట్లోనే ఏలకల్లు పొడి కూడా వేసి నేను వేయించి ఎత్తి పెట్టుకుంటాను. దీంట్లోనే వచ్చి మనం బెల్లం కరిగి పెట్టిన బెల్లాన్ని వడకట్టి ఎత్తిని మళ్ళీ ఒక 5 నిమిషం మనం తెల్ల పెడతాం. బాగా పాగులాగా వచ్చేసిన ఒక 5 నిమిషం ఉండండి. చూడండి, ఇలాగ మనం తెల్లేటప్పుడు మనం వడకట్టిన పచ్చపెసరిని వేసుకుంటాం. బాగా మనం దీంట్లో కలుపుతూ ఉంటేమంట తీపి మొత్తం ఆ పప్పులో దిగేసిన బెల్లంలో ఉండే తీపి మొత్తం బాగా దిగేసిన ఒక 5 నిమిషాలు అట్నే మనం వదిలేస్తాం. చూడండి, 5 నిమిషాలు అయిపోయింది. కరెక్ట్గా ఆ బెల్లం నీళ్ళు మొత్తం పప్పు ఈడ్ చేసింది. సో ఆ తీపి మొత్తం మనకు పప్పులో దిగి ఉంది. ఇప్పుడు మనం దీంట్లో కొబ్బరి కూడా వేసి బాగా కలిసేట కలిపి ఉంచుకుంటాం. ఇప్పుడు కొంతమందికి కొబ్బరి నిండా ఎక్కువగా పెట్టనంట, ఎక్కువ కొద్దిగా కూడా మనం కొబ్బరి యాడ్ చేసుకోవచ్చు. చూడండి, బాగా కలిసేట కలిపి ఉంచుకోండి. ఇప్పుడు నవరాత్రులకు పచ్చపెసలు తీపి సుండల్ రెడీ. ఇది వచ్చి ఒక ప్రత్యేక నైవేద్యం. నవరాత్రికి మన అంచింది వేరుశనగ పప్పుల మసాలా వేసి చేయపోతాము. దానికి ఒక 180 గ్రామ్ వేరుశనగ ఎత్తి నేను నానబెట్టేసి ఆ నీళ్ళు వడకట్టి ఎత్తి పెట్టి ఉంటాను. ఒక ఉల్లిపాయ, ఒక క్యారెట్, చిన్న క్యారెట్గా ఉంటా ఒకటి, పెద్ద క్యారెట్గా ఉంటా సగం చాలను, ఒక టొమాటో, చాట్ మసాలా, కొద్దిగా మిరప్పొడి బయట మనం దీన్ని ఉడకపెట్టుకుంటాం. చూడండి, ఉంగేదాకా నీళ్ళు పోసేసి కొద్దిగా ఉప్పు వేసి మనం ఒక 2 విసులు ఉడిచి ఉడకపెట్టి ఎత్తి పెట్టుకుంటాం. నేను 2 విసులు ఉడిచి ఉడకపెట్టేసి ఆ నీళ్ళు వడకట్టి మనం వేరుశనగ పప్పుని ఎత్తి పెట్టుకుంటాం. చూడండి, ఒక గిన్నెలో వేసేసి క్యారెట్, టొమాటో, ఇప్పుడు ఉల్లిపాయ వచ్చి నేను సహా వేసుకుంటాను. పెద్ద ఉల్లిపాయ కోసి పెట్టినవి దాంట్లో నేను సహా ఎత్తుకుంటాను. బాగా మొత్తం కలిసేట కలిపి ఉడియండి. ఇది మసాలా వేరుశనగ సుండల్. చాట్ మసాలా వేసుకుంటాను. కొద్దిగా కారం కూడా వేసుకుంటాను. కారం ఎక్కువ కావాలంటే మనం కొద్దిగా కూడా కారం యాడ్ చేసుకోవచ్చు. దీంట్లోనే కొత్తిమీర ఆకు కూడా వేసుకోండి. వేరుశనగ మసాలా సుండల్ కూడా రెడీ.